ఇతడు ఎన్నటికీ మరిచిపోలేని శిక్షను విధిస్తాను. రుక్మిణి, నీవు చూస్తున్నది, అనుభవిస్తున్నది అంతా పక్వమైన పవిత్రమైన నీ భక్తి యొక్క రుచే. స్వామి, నీ ఎందుగల ఈ భక్తి నాలో చిరకాలం ఉండాలని ఆశీర్వదించు. అదిగో నా అన్నా వదినలైన రేవతి బలరాములు వేంచేశారు. ఆహా, ఎవరి అందమైన అమ్మాయి? సోదరా కృష్ణ, ఇదేమిటయ్యా? కళ్యాణ మండపంలో పెళ్లి కూతురులా పీటల మీద ఉండవలసిన విదర్భరాజ్య రాకుమారి రుక్మిణి మన మందిరంలో వివాహం జరిగి పతి ఇంట ఉండవలసిన కన్య అపరిచితులైన మన నివాసానికి విచ్చేయుటకు గల కారణమేమి? ఈవిడ రుక్మిణియేనా, లేక మరింకెవరైనా కావచ్చు గదా? ఆవిడతోనే మాట్లాడి మీ అనుమానాలను సందేహాలను తీర్చుకొనవచ్చును కదా. ప్రశ్నల జడివాననే కురిపించి ఆ బాలికనెందుకు భయపెడుతున్నారు? నా మనవడు కృష్ణుణ్ణే అడిగి తెలుసుకుందాము. కృష్ణ, అర్థమైంది తాతగారు. ఈమె విదర్భరాజ్యపు యువరాణి రుక్మిణి. పరిస్థితుల ప్రభావం వల్ల ఈమెను మన నివాసానికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. తమరి అనుమతి లేకుండా ఈమెనిక్కడికి తీసుకువచ్చినందుకు దయచేసి నన్ను క్షమించండి. కృష్ణ, నీవు స్వప్నంలో కూడా తప్పు చేయవన్న నమ్మకం మాకున్నది. ఈమెకు నీవు ఆశ్రయమిస్తున్నావా, లేదా ఆశపడి తీసుకొచ్చావా? ఈమె బాల్యం నుంచి నన్నే ఆరాధించి పూజించి నా ప్రేమకు పాత్రురాలైన ప్రియ భక్తురాలు. అందుకే తీసుకువచ్చాను. ఈమెకు వివాహం నిశ్చయమైన విషయం నిజమేనా? అవును, నిజమే. అయితే అది ఈమె ఇష్టపడిన యువకుడితో నిశ్చయమైన వివాహం కాదు. ఈమె ఇష్టానికి విరుద్ధంగా చేదిరాజ్య మహారాజైన శిశుపాలునితో నిశ్చయమైంది. అతనిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఈ అబల దిక్కుతోచక వేరే దారి లేకపోవడంతో భక్తి అనే నిశ్చల తపస్సునే అస్త్రంగా చేసుకుని నన్ను ప్రార్థించింది. భక్తవత్సలునిగా భక్తుల మొరవిని వారిని రక్షించడమే నా పరమధర్మం. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుని బారి నుంచి రక్షించినట్లే ఈమె తోడబుట్టిన సోదరుడు రుక్మిణి మరియు శిశుపాలుణ్ణి శిక్షించి ఈమెను రక్షించి తీసుకుని వచ్చాను. ఇక మిగిలింది పెద్దలైన తమ ఇష్టానికి విడిచిపెట్టాను. రాజకుమారి రుక్మిణి, దుఃఖించకు తల్లి. మా నివాసంలో అడుగుపెట్టిన వారెవరూ అనాథలు కారు. వారికి ఎల్లవేళలా మా ఆశీర్వాదం, ఆశ్రయం తప్పకుండా ఉంటుంది. అవును, అసహాయులకు, అబలలకు శ్రీరామరక్ష ఈ ద్వారకా నగరం. ఇక నీ దుఃఖాన్ని మరిచి నవ్వుతూ మాట్లాడు రాకుమారి. మా కృష్ణుడు నిన్ను మా ద్వారకకు తీసుకువచ్చాడంటే ఇక నీ కష్టాలన్నీ దూరమైనట్టే భావించవచ్చు. మేమందరం నీతో ప్రేమానురాగాలతో మాట్లాడుతున్నా నీవు మౌనంగానే ఉన్నావెందులకు? మాట్లాడు రుక్మిణి, మాట్లాడు. మొహమాట పడకుండా మాట్లాడు యువరాణి. మీ అందరికీ నా ప్రణామములు. మీతో నేనేమి మాట్లాడాలి,
ఏమని చెప్పాలి? ముకుందుని మందిరంలో నేను పాదం మోపిన తక్షణమే నా కష్టాలన్నీ మాయమయ్యాయి. ద్వారకా మందిరంలోకి ప్రవేశించినంతనే నాకు అనేక తీర్థాలలో స్నానమాడినంత సంతోషం కలిగింది. నా దృఢమైన భక్తికి, నిశ్చలమైన తపస్సుకు మెచ్చి తన అభయ పుష్పాన్ని తెచ్చి నా శిరసున పెట్టి నన్ను మంత్రముగ్ధురాలిని చేసిన నా స్వామి తప్ప నాకింకేమియునూ వలదు. మీ ఆత్మీయత వల్ల, అనురాగపు మాటల వల్ల నాలో గూడు కట్టుకున్న భయం, నా మనసులోని బాధలన్నీ మాయమయ్యాయి. మీ మందిరంలోనే కాదు, మీ మనస్సులోనూ నాకు ఆశ్రయమిచ్చారు. మీ రుణం నుంచి నేనెలా విముక్తురాలినవ్వగలను? రాజకుమారి రుక్మిణి, ఈ మందిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ సుఖం, సంతోషం, మనశ్శాంతితో జీవించి ముక్తి మార్గాన్ని అనుసరించాలనేదే ముక్తానందుడు కృష్ణుడి కోరిక. రుక్మిణి, ఇక ముందు నీవు ఈ మందిరపు సభ్యులలో ఒకరివని తెలుసుకో. అవును, నీవు వివాహం చేసుకోవడానికి ఇష్టపడిన ఆ యువకుడు ఎవరు? అవును, ఆ యువకుడు ఎవరు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉన్నాడు రుక్మిణి? చెప్పు. అతను ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు చేరుస్తాడు మా పెద్దన్న బలరాముడు. అవును రాకుమారి రుక్మిణి, ఆ యువకుడు ఎక్కడ ఉన్నా నీతో వివాహం జరిపించే బాధ్యత నాది. అతనెవరో చెప్పు. అతనిని మీకెలా పరిచయం చెయ్యను? అతను అన్ని వేళలా పాడుతూ ఆడుతూ ఆనందంగా ఉంటాడు. ఆ అందగాడికి జాతి తారతమ్యం లేదు. అతనిని చూడటానికి కనులు, దర్పణాలు అవసరం లేదు. మనసు పరిశుద్ధంగా ఉంటే చాలు. నా మనోవల్లభుడు ముత్యరత్న వజ్ర వైఢూర్యాలతో అలంకరించిన బంగారు కిరీటంతో ముత్యాలు పొదిగిన అందమైన హారాన్ని కంఠాన ధరించి, హృదయం మీద రక్షాకవచాన్ని కలిగి ఉండి, బంగారపు మొలనూలు నడుముకు చుట్టుకుని, పీతాంబరాన్ని ధరించి, 4 భుజములతో శంఖచక్ర గదాధారిగా ఉండి, కమల పుష్పాలతో శోభిస్తూ, నుదుట తిలకం పెట్టుకుని, కోటి సూర్య సమప్రభుడైన పరమపురుషుడు నా ప్రభువు. అతని వర్ణనను, గుణగణాన్ని అతన్ని గాఢంగా ప్రేమించే నీ హృదయం ద్వారానే విన్నట్టయింది. అతనెవరనేది చెప్పు, విని మేమంతా సంతోషిస్తాం. సముద్ర పాతాళం పాలైన వేదములను సోమకుడనే రాక్షసుడి నుంచి రక్షించడానికి మత్స్యావతారాన్ని ఎత్తిన మత్స్యనాథుడు అని చెప్పనా? ఓహో, కూర్మావతారాన్ని ఎత్తి సాగరంలో మునిగిపోయిన మంధర పర్వతాన్ని పైకెత్తి సురులకు అమృతాన్ని, అసురులకు కాలకూట విషాన్ని త్రాగించిన మహావిష్ణువు అని చెప్పనా? తన స్వప్రతిష్ఠ కోసం భూమిని పాతాళంలోకి తొక్కిన హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన దీర్ఘదంష్ట్రలతో భూగోళాన్ని పాతాళం నుంచి పైకెత్తిన వరాహమూర్తి అని చెప్పనా? నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్యకశ్యపుణ్ణి వధించి భక్త ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన నరహరి అననా? లేక భూమండలానికి తానే ప్రభువునంటున్న ప్రహ్లాదుని మనవడైన బలి మదమణచాలని 3 అడుగుల నేలను కోరి మొదటి పాదంతోనే భూమిని ఆక్రమించి పాదాన్ని అలవోకగా మోపి అలా మొత్తం భూమండలాన్నే వ్యాపించినవాడు, రెండో పాదాన్ని మోపి అలా అంతరిక్షమంతా వ్యాపించినవాడు, మూడో పాదాన్ని మోపడానికి స్థలం లేకపోతే దురహంకారి అయిన ఆ బలి శిరస్సు మీదే పెట్టి అతణ్ణి పాతాళలోకానికి అణగద్రొక్కిన విశ్వంభరుడు, వామనుడు అననా? లేక తండ్రి ఆజ్ఞననుసరించి జన్మనిచ్చిన తల్లి శిరచ్ఛేదనం చేసి పితృవాక్య పాలకుడని నిరూపించి కామధేనువును అపహరించి
తన తండ్రిని చంపిన, సహస్ర బాహువులను కలిగిన కార్త్యవీర్యార్జునిని చంపిన పరశురాముడు అననా? 32 శుభలక్షణాలతో సర్వశ్రేష్ఠ పురుషుడిగా జన్మించి సత్యధర్మ మార్గంలో నడిచి లోకకంటకుడైన రావణుణ్ణి చంపి లంకను నాశనం చేసిన శ్రీరామచంద్రుడు అననా? లేక ద్వారకను అన్ని వేళలా రక్షిస్తున్న ఆ చక్రధారి అని చెప్పనా? దేవకీ నందనందనుడని చెప్పనా? వసుదేవసుతుడని చెప్పనా? యశోద తనయుడని చెప్పనా? లేక తాత ఉగ్రసేనుడి ముద్దుల మనవడైన శ్రీకృష్ణుడు అని చెప్పనా? అమ్మా రుక్మిణి, నా మనవడైన శ్రీకృష్ణుడి మీద నీకెంత ప్రేమ, ఎంత భక్తి! రాకుమారి రుక్మిణి, మా పుత్రుని గురించి మాకే తెలియని విషయాలను నీవు తెలుసుకున్నావు కదా, ఇది ఎలా సాధ్యమైంది? అంతా ఆ స్వామి దయ. అనన్య భక్తి ప్రపత్తులతో, అచంచల ప్రేమ విశ్వాసాలతో పూజించి ప్రార్థించడం మాత్రమే నాకు తెలిసినది. ఆ పుణ్యానికి తగిన ప్రతిఫలం నీకు దక్కిందమ్మా. రుక్మిణి, నా మనవడు శ్రీకృష్ణుడి మీద నీవు పెంచుకున్న ప్రేమకు, భక్తికి మేము ప్రసన్నులమైనాము. నీ నిర్ణయమేమిటో చెప్పు, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం. నా స్వామి పాదపద్మాల చెంత సదా ఉండేలా, దాసిలా వారికి సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తే నాకంతే చాలు. నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కృష్ణ, 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 కృష్ణుడెక్కడ కనిపించడం లేదే? కృష్ణుడు దూర ప్రయాణం చేయటం వల్ల అలసట చెంది విశ్రాంతి తీసుకోవడానికని వెళ్ళి ఉండవచ్చు. ఆ అల్లుడా వసుదేవా, ఆజ్ఞాపించండి మావగారు. రాజపురోహితుణ్ణి పిలిపించి శుభముహూర్తంలో కృష్ణా రుక్మిణుల వివాహాన్ని జరిపించు. అలాగే మావగారు. రామ్మా రుక్మిణి, రా. రాణి ఎవరు? ఎవరది? కృష్ణుడా? నందనుడా? వసుదేవసుతుడా? దేవకీ నందనుడా? ఆ? ఓహో, యశోదమ్మ ముద్దుల కొడుకువా? అలాగైతే దేవకి యొక్క అదృష్టపుత్రుడా? కొత్తగా వచ్చిన పేరునే మరచి మిగిలి ఉన్న పేర్లన్నిటినీ చెప్తున్నావు కదా, ఏమా కొత్త పేరు? గుర్తు రావడం లేదా? సత్యాప్రియుడు. అయ్యయ్యో, నాకు జ్ఞాపకమే రాలేదు, మర్చేపోయాను. నా అష్టోత్తర నామాలన్నీ జపించినా నాకు బహు ప్రియమైన సత్యాప్రియుడనే నామం నీకు గుర్తుకు రాలేదా సఖీ? కృష్ణ, నీకెందుకు నా మీద ఇంత ప్రేమ? రాజభోగాలతో తులతూగే నీవు ఒక సామాన్య గోపికా స్త్రీకి నీవిస్తున్న గౌరవస్థానం నా పూర్వజన్మ సుకృతం. భామా, మరింకెప్పుడైనా ఇలాంటి మాటలాడితే నేను నీ దగ్గరకే రాను. అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. స్వప్నంలో కూడా మనిద్దరం దూరం కావడాన్ని నేను భరించలేను. అంతెందుకు, ఈ 2 రోజులు నిన్ను చూడకుండా నేనెంత బాధపడ్డానో తెలుసా నీకు? అలాగా సత్యా? అవును. నీవు లేని ఈ జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది, నక్షత్రాలు లేని ఆకాశం లాంటిది, బీడువారిన భూమి లాంటిది. నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉండిపోవాలి. నీ వక్షస్థలం మీద తలవాల్చి నీ అర్ధాంగిగా నీ నామస్మరణ చేస్తూ ధన్యత పొందాలి. అయ్యయ్యో, సుడిగుండంలో ఇరుక్కున్నట్లయింది కదా. రుక్మిణి విషయాన్ని ఎలా తెలపడం?
చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. ఏమైనా జరగని ఈ విషయాన్ని చెప్పి తీరాల్సిందే. భామా, సత్యభామా, ఉమ్, కృష్ణ, నేను సదా నీ ఆలింగనంలో ఉండాలంటే నేనెంత పుణ్యం చేసుండాలి? నీ వక్షస్థలంలో పుష్పంలా ఉండేందుకు. నేనంటే నీకంతిష్టమా? అవును. సందేహమా? ఎందుకు మౌనంగా ఉన్నావు? నాకిప్పుడు నారద మహర్షి చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అలా ఏం ఉపదేశించారో ఆయన? ఉపదేశించలేదు, ఆశీర్వదించారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ అని. అయిపోయింది. అంతఃపురంలో రుక్మిణి, అంతరంగంలో సత్యభామ, వీరిద్దరి నడుమ నేను. ఇప్పుడు ఆ ముఖ్యమైన విషయాన్ని ఈమెకు ఎలా తెలిపేది? అయ్యా నారదులవారు, త్రిలోక సంచారి, ఎక్కడున్నావు? ఆవశ్యకత లేనప్పుడు నారాయణ నారాయణ అంటూ నా వెంట పడతావు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కనిపించడమే మానేస్తావు. నాకర్థమైంది. నన్ను కష్టాల్లో పడేసి నీవు తమాషా చూస్తున్నావా? ఇప్పుడు ఏం చెయ్యాలి? భామా, ఉమ్, సత్యభామా, ఉమ్, ఒక ముఖ్యమైన విషయాన్ని మరచాను. నీకొక ప్రేమ కథ చెప్పాలనే నేనిక్కడికి వచ్చాను. ప్రేమ కదా? హ్మ్, ఈ లోకంలో మన ప్రేమ కథను మించి మరొకటుందా? ఉండడం సాధ్యమే కాదు, ఒప్పుకుంటాను. దాంతోపాటు ఈ కథను విను. ఇద్దరు యువతులు, ఉమ్, వీరి నడుమ ఊపిరి సలుపనంత ప్రణయంలో బంధితుడైన ఒక యువకుడు. వీళ్ల కథ. ఏంటి, ఒకరికి ఇద్దరా? చీ చిచి చిచి చిచ్చి, వినడానికి అసహ్యంగా ఉంది. ఉమ్, ఇలాంటి కథలంటే నాకేమాత్రం ఇష్టం ఉండదు. వేరే ఏదైనా కథుంటే చెప్పు, వింటాను. కథ అంటే అందులో కొంచెం సత్యం కూడా ఉంది. నీవే విను, నీకే తెలుస్తుంది. హ్మ్, వినకుండా ఉండగలనా? చెప్పు. ఆలించు నీ నాటకం, నేను వినలేను. నువ్వో మోసగాడివి, నయవంచకుడివి, నమ్మక ద్రోహివి అన్నది నీ నడవడిక ద్వారానే నిరూపించావు. ఈ ద్వారక నగరమంతా నిన్ను కొనియాడుతున్నా నీలోని ఈ గుణాల వల్లనే నేను నిన్ను ద్వేషిస్తూ వచ్చాను. అయినా పవిత్రమైన ప్రేమ నీలో ఉంటుందేమోనని నీకు నా మనసును అర్పించి మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమించాను. నిన్ను ప్రేమించిన నా హృదయాన్ని ప్రేమాస్త్రంతో గాయపరిచి ప్రేమాగ్నిలో దహించి వేశావు. ఎందుకు ఎందుకు? నిర్మలమైన నా మనసును నీ మురిపించే నవ్వులతో, కపట ప్రేమతో ఎందుకు లొంగ తీశావు? నీ మాటలు అబద్ధం, నీ నవ్వులు అబద్ధం, నీ చూపులు అబద్ధం, నీ పేరు అబద్ధం, నీ దేహంలోని అణువణువు అబద్ధం, అబద్ధం, అబద్ధం. సత్యభామ, కొంచెం ఓపిక పట్టు. నేను చెప్పేదాన్ని సహనంతో విను. వద్దు, నువ్వు నాకేమి చెప్పను వద్దు, నేను వినడమూ వద్దు. సత్య, చూడు, ఇంక ముందెన్నడూ నీ ముఖాన్ని నేను చూస్తాననుకోవద్దు. సత్య.